తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పాదయాత్ర కొనసాగుతోంది. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో బలరామకృష్ణ జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధిని గాలి కుదిలేశారని, ఎక్కడ చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. వారాహి యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ విడత చేపడతారని చెప్పారు. రాజనగరం నియోజకవర్గంలో రాజనగరం మండలం ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని మమ్మల్ని బయటికి పంపించి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రభుత్వ స్థాపన చేయడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ముందుకెళ్తూ ఇంటింటికి కూడా జనసేన అనే కార్యక్రమం తీసుకెళ్తున్నాము. ఇందులో స్థానికంగా టీడీపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అందరినీ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో రాజనగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి 50,000 పైచీలకు మెజారిటీతో గెలవడం ఖాయమనే విధంగా ఇక్కడ ప్రజల స్పందన అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక సక్రమంగా లేక భవన నిర్మాణం యొక్క మెటీరియల్ ఖరీదులు ఎక్కువైపోవడం వల్ల నిర్మాణాలు జరగక ఉపాధిని కోల్పోయినట్లుగా ఇక్కడ కార్మికులందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. కార్మిక యూనియన్లు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి యూనియన్లు అన్నీ కూడా చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా కూడా చేతి నిండా పని దొరక్క, కడుపు నిండా తిండి దొరక్క 4.5 ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు. వేలాది మంది ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మాకు వ్యాపారాలు లేవు, ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చితికిపోయామని చెప్తున్నారు. సరైన రోడ్లు లేవు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు. ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, స్థల కబ్జాలు ఉన్నాయి. ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది. అధికార పార్టీ నాయకులకు అనేది చాలామంది వాపోతున్నారు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ధైర్యంగా ఉంటాం. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వద్దు. మీ అందరి భవిష్యత్తు, మీ అందరి భద్రత జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు రెండు కలిసి తీసుకుంటేనే ఈ రోజు నుంచి ధైర్యంగా రండి బయటికి అంటే వందలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా స్థానిక ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అవనివ్వండి, అదేవిధంగా మోటార్ ఫీల్డ్ కార్మికుల సమస్యలు అవనివ్వండి, చిరు వ్యాపారస్తుల సమస్యలు అవనివ్వండి, చిన్న చిన్న ఉద్యోగస్తుల సమస్యలు అవనివ్వండి, ఖచ్చితంగా మాత్రం టీడీపీ జనసేన పార్టీ త్వరలో అధికారంలో రాబోతుంది. అధికారంలో రాగానే వీళ్ళందరి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తొలగింపనంటే ఇక్కడ ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో నేను ప్రత్యేకించి వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజనగరం నియోజకవర్గం నాయకులు
ఫామ్ 7 ఆన్లైన్ ద్వారా పెట్టారు. అవి 325 తొలగించాలని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దానికి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేశారు. వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాళ్ళ తప్పుడు సమాచారంతో పెట్టారు అధికార పార్టీ నాయకులు అని చెప్పి నిగ్గు తేలింది. ఆ నిగ్గు తేల్చిన అధికారులకి ఈ యొక్క చట్టం ఏం చెప్తుందనంటే ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్ ఫామ్ 7 తప్పుడుగా పెట్టిన వాళ్ళ మీద కేసులు కట్టి సంవత్సరం శిక్ష, అదేవిధంగా ఫైన్ కూడా వేయాలని ఉంది. లేదు, సంవత్సరం శిక్షతో పాటు ఫైన్ కూడా వేయాలని చట్టం చెప్తుంది. అలాంటి దిశగా నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలి. అర్హులైన వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కుల్ని కాల రాస్తున్నారు. ప్రజాస్వామ్యంగా హక్కుల్లో ఉన్నటువంటి భాగం ఓటు హక్కుని ఓటును తొలగించే అవకాశం ఎవరికీ లేదు, అధికారం ఎవరికీ లేదు. నిజంగా అక్కడ నిజమైన ఓటర్ను తొలగించే అధికారం రాష్ట్రపతికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులు ఇక్కడ కూర్చొని అధికార పార్టీ నాయకులన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పేసి నేను ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్గా స్పందించారు. స్పందించకపోతే దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి జనసేన టీడీపీ పార్టీలు రెడీగా ఉన్నాయి రాజనగరం నియోజకవర్గంలో. అదేవిధంగా అక్రమంగా 4299 ఓట్లు తొలగించారు. దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం. 2 రోజుల్లో అది కూడా ఫైనల్ అవుద్ది. బుధవారం నాడు కల్లా 4299 ఓట్లు ఎందుకు తొలగించారు అనేది కూడా మేము వెరిఫై చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో దీన్ని కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఒకే బూత్లో 169 ఓట్లు రాసి పెట్టారు కొత్తవి. అక్కడ అసలు ఆ ఇంట్లో ఎవరు లేరు, ఒకే డోర్ నెంబర్ ఉంది. దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం. ఈ విచారణలను చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. దొంగ ఓట్లు మాత్రం వాళ్ళు రాయిస్తే మేము తొలగిస్తాం. మా యొక్క జనసేన టీడీపీ పార్టీలు ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తే న్యాయంగా ఉన్నాయి, ధర్మంగా ఉన్నాయి, చట్ట ప్రకారం ఉన్నాయి, కానీ తొలగించడానికి ప్రయత్నం చేస్తే తాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు 3 మండలాల్లో 3 చోట్ల జరుగుతుంది. సీతానగరం మండలం సింగవరంలో తోట పవన్ కుమార్ని అల్లుడు చేస్తున్నాడు. కోరుకొండ మండలం కాపవరంలో నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు చేస్తున్నారు. ఇక్కడ రాజానగరం మండలం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నేను మరియు మా డాక్టర్ ఇక్కడ ప్రత్యూషాదేవి కూడా చేస్తున్నాము. ఇది త్రిముఖ వ్యూహం కింద పెట్టాము. 3 మండలాలు ఒకేసారి పాదయాత్ర జరిగి ఓటు అభ్యర్థన చేయడం అనేది మేము పెట్టుకున్నాము. అతి తక్కువ కాలంలో ఇప్పుడు ఒకసారి అన్ని గ్రామాలు తిరిగాము. రెండోసారి మరోసారి ఇంటింటికి బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థన చేస్తూ మేము తిరుగుతున్నాము. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయి టీడీపీ నాయకులందరినీ కూడా కలుపుకొని 2 పార్టీల జెండాలతో, 2 పార్టీల కండువాలతో టీడీపీ జనసేన పార్టీల ఐక్యత వర్ధిల్లాలంటూ ఓట్ల అభ్యర్థన చేస్తూ మేము ఇంటింటికి వెళ్తాం జరుగుతుంది. జై జనసేన, జై ట్రైనింగ్లు ఉంటాయండి, ఈ లోపే ఉంటాయి. దీనికి అందరికీ కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు. వారాహి మీద ఇప్పుడు రేపు 27వ తారీఖుని తెలియచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఉండి కుల పెద్దలందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు. అన్ని కులాలు విడివిడిగా ఆ కుల సంఘాలన్నింటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి, ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది ఒకటి ఏర్పడుతున్నారు. మహిళలతో కూడా ప్రత్యేక భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది ముఖాముఖిగా అందరితోని కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు. 3 రోజులు ప్రత్యేకించి రాజనగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు. ఆయన 3 రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి 1 by 1 మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ కులానికి ఎలాగ అణగారిపోతున్నారో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి వారు అన్ని కుల పెద్దలతోని, అన్ని రంగాల పెద్దలతోని, అన్ని యూనియన్ల వాళ్ళతోని కూడా కూర్చుని మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని 3 రోజులు ఇదే నియోజకవర్గంలో ఉండి మీటింగ్లు కండక్ట్ చేసి తెలుసు. డేట్ ఇంకా ఖరారు అవ్వలేదు. రేపు 27వ తారీఖున మనకు డేట్ వచ్చే అవకాశం ఉంది. అది జనసేన టీడీపీ అనేది టీడీపీ నాయకులు జనసేన ఈ 2 వేరు కాదు. నాయకులందరూ కలిసే ఉన్నారు, కార్యకర్తలు కూడా కలిసే ఉన్నారు. అందరూ కలిసి వెళ్తారు. స్థానికంగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. అవకాశాన్ని బట్టి ఫాలో అవుతుంటారు.